ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆ విధంగా అప్పట్నుంచి బ్లాక్ మెయిల్ చేయడాలు, అడ్డొచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టడాలు వృత్తిగా పెట్టుకుంది. దాని అసలు పేరు రాగపద్మిని. తాంబూలం అంటే కిళ్ళి ఎప్పుడు నోట్లోనే నానుతూ ఉండాలంట. అందుకే ఆ పేరునే తాంబూలం అని వెరైటీ కోసం పెట్టుకుందంట. ఇదమ్మా ఆ తాంబూలం కదా. సూపర్ రామసుబ్బు. ఇంతకీ మన వెంటెందుకు పడుతున్నట్టు? ఇంకా అక్కడి వరకు నేను తెలుసుకోలేదమ్మా. ఆ విషయాలు కూడా తెలుసుకుంటాను. పోలీసులకి తాంబూలం గురించి చెప్తే ఎలా ఉంటుందంటావు? పోలీస్ డిపార్ట్మెంట్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే ఆ తాంబూలం తనకొక అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. అంతే తప్ప తనొక ప్రాబ్లంలా చూడదు. అయితే మనమే ఆ తాంబూలాన్ని కలుద్దాం. అదంత ఈజీ కాదమ్మా. అవునమ్మా, తను ఎవరినైతే కలవాలని అనుకుంటుందో వాళ్ళని కలవడానికి మారు వేషాలు వేసుకొని తిరుగుతుంది. అప్పుడు మీరు చెప్పారే జామకాయలు అమ్ముకుంటుందని. అలా జామకాయలు అమ్ముకోవడం అనేది కేవలం పబ్లిక్లోకి తను రావడానికి ఆవిడకి అదొక దారి. అంతవరకే తప్ప ఆ జామకాయలు అమ్ముకోవాల్సిన కర్మ తనకి లేదు. ఏంటి రామసుబ్బు, తనకంత నెట్వర్క్ ఉందా? తనంత పవర్ఫుల్లా? ఆవిడ్ని చూస్తే చాలా అందంగా పద్ధతిగా కనిపిస్తుంది, కానీ ఇంత నెట్వర్క్ ఉందని అనుకోలేదు. దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు, మిల్క్ బాయ్ మహేష్ బాబు ఎలా ఉంటాడు, వాళ్ళకంటే టెర్రిఫిక్ క్యాండిడేట్ ఈవిడ. ముఖ్యంగా ఒకరిని మర్డర్ చేయాలంటే అసిస్టెన్స్ ఎన్ని ప్రయత్నాలైనా చేసి అవతల వాడిని పట్టుకొస్తారు. ఫైనల్గా వాడి పీక కోసేది, పీక పిసికి చంపేది మాత్రం ఈ తాంబూలమే.